ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు ఒక విషయం గురించి చాలా నెలలుగా పదే పదే ఆలోచిస్తున్నావు. నీ మనసు అందులోనే చిక్కుకుపోయి ఉంది. ఈ సాయి ఒక సమాధానాన్ని చెబుతాడు. ఖచ్చితంగా వదులుకోకుండా వినమ్మా. అసలు ఈ సందేశం నీకు కంటపడింది అంటే ఖచ్చితంగా నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం దొరికినట్లే. ఇక హాయిగా సంతోషంగా ఉంటావు కదా. ఈ సాయినాథుడు చెప్పే మాటలు తప్పకుండా విను. నీకు నీ బాబా ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సమస్యలకు నీకు పరిష్కారం అనేది ఇవ్వబోతున్నాను, ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే వినమ్మా. నీ బాబా ఎప్పుడూ కూడా అంటగా ఉంటాడన్న విషయం నీకు తెలుసు కదా. ఖచ్చితంగా నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ మనసులో ఉన్న అనేక ప్రశ్నలకు ఖచ్చితంగా నీకు సమాధానం అందిస్తాను. నీలో అందరిలో ఒక్క క్షణం సంతోషం ఉంటే తర్వాత క్షణం బాధపడుతూ ఉంటారు, లేదా ఈ క్షణం బాధపడుతూ ఉంటే తర్వాత హాయిగా సంతోషంగా ఉంటారు. మరి శాశ్వత సంతోషం ఎప్పుడు ఉంటుంది బాబా అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ఎక్కువ సంతోషంలో ఎవరైతే మునిగి తేలుతూ ఉంటారో మనం వాళ్ళలా ఉండగలమా అని చెప్పి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాగే ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో, అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే అతి త్వరలోనే అద్భుతమైన జీవితం రాబోతుంది. గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఇప్పుడు ఈ బాబా చెప్పే మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నీకు ఏది కూడా శాశ్వతం కాదు. జీవితం అనేది మారుతూ ఉంటుంది. నీ జీవితాన్ని నీ సాయి మారుస్తాడు కదా. ఎప్పుడూ కూడా నేను చెప్పే మాట ఒక్కటే. ఈ సందేశం కూడా నీకు బాబా సందేశం అనేది స్వయంగా నా అనుమతితోనే నువ్వు వినగలుగుతున్నావు. ఖచ్చితంగా నా మాటల్లో వింటున్నావు. నా చెయ్యి ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదించడానికే ఉంటుంది తల్లి. నేను నీకు ఏదో ఒకలా సాయం చేస్తూనే ఉంటాను. నేను కాకపోతే నీకు ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పు. నా బిడ్డవైనా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను. ఏ కోరిక, ఏ ప్రశ్న అడిగినా సరే ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. నీ కోరికలను తీరుస్తాను తల్లి. అలాగే నీ సంతోషాన్ని మొత్తం కూడా పదిలంగా నీతోనే ఉంచుతాను. నీ కష్టాలన్నీ బయటపడేసి ఆనందాన్ని మాత్రం నీకు నిరంతరం చేస్తాను. సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా? అసలు జరుగుతాయా లేదా? నా జీవితంలో ఇలాంటివి ఉన్నాయా అనే ప్రశ్న కూడా నీకు వస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు. ఇవి మొత్తం నా చేతుల్లో పని. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు అనుభవించాల్సిన కష్టకాలం నుంచి బయటపడ్డావు. నేను ఆ కష్టకాలం నుంచి తప్పించబోతున్నాను. మెల్లిమెల్లిగా, కొద్ది కొద్దిగా అన్నీ తగ్గిస్తూ నీ జీవితాన్ని మార్చబోతున్నాను. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. నీ బాబా చల్లని చూపు నీపై పడింది తల్లి. నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది. ఇక నీకు ఎందుకు చెప్పు దిగులు? నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. నీకు మాటిస్తున్నాను కదా, నీకు సంతోషమైన జీవితాన్ని అందిస్తాను అని. నీ సాయి తండ్రి నేరుగా నువ్వు ఉన్నావు. ఎలాంటి భయము ఉండకూడదు. నీకు అన్నీ నేను చేసి పెడతానమ్మా. ఇక ఎలాంటి భయం నీకు ఉండాల్సిన అవసరం లేదు. నీ మనసుని పూర్తి ధైర్యంగా ఉంచుకో. నన్ను ప్రార్థిస్తూ ఉంటావు కదా, అందుకే నా ఆశీర్వాదం నీకు ఉంటుంది. నువ్వు బాధల్లో ఉన్నా, భయపడుతూ ఉన్నా సాయిరామ్ అనే ఒక్క నామాన్ని నువ్వు పఠించు తల్లి. ఆ నామమే నీకు శ్రీరామ రక్ష. నేను నీతోనే ఉంటాను, గుర్తుపెట్టుకో తల్లి. నా కళ్ళను దాటి ఏది కూడా ఇక్కడ జరిగిపోదు. ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే నా కనుసైగల్లో ఉంటుందని తెలుసు కదా. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు కంగారు పడేంత, భయపడేంతలా ఏదీ లేదు. మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తూ ఉండు. ఇక నీకు ఎలాంటి అపాయమో, ఆపద రాకుండా చేసే బాధ్యత నాది. ఎలాంటి కష్టాలు కూడా నీ దగ్గరకు రావు. నేను నీతోనే ఉంటే నీకు గొప్ప శక్తి అనేది లభిస్తుంది. నిన్ను ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఇక ఇది వరకే చెప్పాను కదా, కంగారు పడవద్దు అని. ప్రశాంతంగా ఉండమ్మా. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది. ఇదిగో నువ్వు కోరింది నీకు అందించబోతున్నాను. ఇక దిగులును పక్కన పెట్టి నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది
నువ్వు నన్ను నువ్వు ప్రతిరోజు కూడా అడిగే కోరిక తీరబోతుంది అని. అవును తల్లి, నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి కదా ఆలోచిస్తున్నావు. అది ఏదైతే అడగాలి, ఏదైతే జరగాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావో అది తప్పకుండా జరిపిస్తాను. ఏ ప్రశ్న గురించి అయితే నువ్వు పదే పదే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నావో వాటన్నిటినీ నేను నెరవేర్చబోతున్నాను. సమాధానం కూడా ఇస్తాను. ఇక అవన్నీ నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది. అవును తల్లి, నీ బాబా చెప్పినవన్నీ కూడా చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి. ఇక నిశ్చింతగా ఉండు. ఎవరికైనా సరే గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీ విలువ పెరుగుతుంది. దానికి తగ్గ ఫలితం కూడా నీకు వచ్చే తీరుతుంది. ఇక నువ్వు కోరింది కోరినట్లు జరిపిస్తాను. నీ మనసులో ఆశలన్నీ తీరి నీ మనసు అనేది ఆనందంతో పొంగిపోయి ఎగిరి గంతేసేలా పొలకించేలా చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ఇలానే కదా ఆలోచిస్తున్నావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, నా బాబా ఎప్పుడు చేస్తాడు అని. అసలు నా కోరిక తీరుతుందా లేదా, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను. అనవసరమైన ఆలోచనలు చేస్తూ సమయాన్ని వృధా చేసుకున్నావు. ఇప్పటి వరకు అనవసరంగా నిన్ను నువ్వే కష్టపెట్టుకున్నావమ్మా. నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు. నీ సాయి చెప్పినట్లుగా ఇక అన్నిటికీ నీకు విడిచిపెట్టేసేయి, పక్కన పెట్టేసేయి. నీ మనసుని అసలు గాయపరుచుకోవద్దు. ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసులో ఉన్న అలజడులన్నీ పక్కకు నెట్టేయి. ఇక నీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు. ఆలోచనలు పక్కన పెడితేనే ఆరోగ్యం కుదుట పడుతుంది. నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని అనవసరంగా ఏదో జరిగిపోతుందని కుమిలిపోయి కన్నీరు కారుస్తున్నావు. ఏం లాభం? ఏం జరిగింది చెప్పు. అలా చేస్తే ఏం వస్తుంది చెప్పు తల్లి. ఆలోచించు మరి. దానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. లేదు తల్లి, నేను చెబుతున్నాను కదా. నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకుండా నీకు వచ్చిన సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి, నీ కోరికను ఎలా తీర్చుకోవాలి అన్న దాని విషయం మీద ఆలోచించు. అన్నిటికీ సమాధానం తప్పక దొరుకుతుంది. ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దమ్మా. నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు. ఎలా చేస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో ఆలోచించు. నీకు తోడుగా నేను పక్కనే ఉంటాను. నేను చెప్పేవి నీకు అర్థమవుతుంది కదా తల్లి. ఎందుకు చెబుతున్నానో కూడా నువ్వు తెలుసుకోవాలి. అది నీకు తెలుస్తుంది కూడా. ఇలా చూడు, ఒక మనిషికి శరీరానికి గాయం అయితే ఏదో ఒక మందు ఇచ్చి దాన్ని సరి చేసుకొని బాగు చేసుకోవచ్చు, ఆ దెబ్బను నయం చేసుకోవచ్చు. కానీ అదే గాయం మనసుకు తగిలితే, ఆ మనసు అనేది విరిగిపోతే, బాధపడితే మునిపట్ల చేయగలవా? ఆ బాధను తగ్గించగలవా? లేదు. మళ్ళీ మొదటికి రావాలి అంటే చాలా సమయం పడుతుంది, చాలా కష్టపడాలి. అలాగే తల్లి, మనసుకి తగిలిన గాయం అనేది మానడం చాలా కష్టమైపోతుంది. అందుకే చెబుతున్నాను, ఆ పరిస్థితులు నువ్వు తెచ్చుకోవద్దు. మునపటిలా కోలుకోవడానికి సమయం పడుతుంది అని. అందుకే అమ్మా, నీ తండ్రిగా చెప్పే మాటలు విని మనసులో పెట్టుకోవాలి అనేది. ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా పక్కకు నెట్టేసి తీసేసి ప్రశాంతంగా ఉండు. అలా చేసే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే. ఎందుకంటే ఆ పని నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి. ఇలా చెప్పడం వరకే నా బాధ్యత, ఆచరించడం నీ వంతు తల్లి. నీ జీవితం బాగు చేసుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఇదిగో నేను ప్రతిరోజు చెప్పేదే, నేను చెబుతూనే ఉంటాను. నువ్వు వినకుండా ఉంటే ఎలా? నీ మనసులో ఉన్న కష్టం, బాధ అన్నీ నా పాదాల చెంత ఉంచి నా పాదాల దగ్గర శరణు పొందు. నీ కష్టాలన్నీ మటుమాయం చేస్తాను. క్షణంలో నీ మనసు తేలిక చేస్తాను. నీ మనసు కుదుట పడుతుంది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇక ఆ క్షణం నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలుగుతావు. ఇక అలా నువ్వు చెయ్యలేకపోతే, ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం? నీకే నష్టం, నీ వారికి నష్టం, నీ ఇంట్లో ప్రశాంతత కరువు అవుతుంది. ఇక నువ్వు అలా కూర్చునుండి విజయాన్ని ఎలా సాధించగలవు ఆలోచించు. ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాలం చాలా విలువైనది. ఈ విషయం తెలుసుకో. ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపకూడదు. నీ లక్ష్యం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. నీ తండ్రిపై నమ్మకం ఉంచు చాలు. నీకైనా సమాధానాలన్నీ కూడా నువ్వు వెళ్ళే దారిలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇకపై నువ్వు ఏం చేయాలో అవన్నీ కూడా
నీకు స్పష్టంగా నేను తెలియజేస్తాను. నన్నే నమ్మిన నా బిడ్డని ఎప్పుడూ నేను తోడుండకుండా తోడుంటాను. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి. ఆనందకరమైన స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందజేస్తాను. ఇక ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతి క్షణం సాయినామాన్ని మాత్రం పఠించు. మిగతావన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నీ తండ్రి స్థానంలో ఊరికే కూర్చుని ఉన్నాను అనుకున్నావా? నేను వదిలిపెట్టను, నీ చేతిని వదిలిపెట్టను. ఇక అలాంటిది నువ్వు కంగారు పడుతూ కష్టాలు పడుతుంటే వదులుతానా చెప్పు? నన్ను నమ్మిన నా బిడ్డల జీవితాన్ని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇదిగో నీకోసం 7 సముద్రాలు దాటి వచ్చాను తల్లి. సాక్షాత్ షిరిడి నుంచి నీకోసం వచ్చాను. నీ బాధను ఆలోచించి నీకు తోడుగా ఉండాలనే వచ్చాను. నీ చెయ్యి ఎప్పటికీ వదలనని చెప్పడానికే వచ్చాను. ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు. నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా నీ జీవితంలో మార్పు కూడా తెస్తాను తల్లి. ఇకనైనా నీకు అనుకూలమైన కాలం వచ్చిందని ఆనందించు. నువ్వు నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి కూడా వస్తావు. నా మాటలు వింటుంటే నీకు సంతోషంగా ఉంది కదా. కొండంత భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది కదా. నా సాయి నామాన్ని నాకు దయని ఇచ్చాడు అని మనసులో ఎంతో బలంగా ఉంది కదా. నీ మనసులో ఉన్న ఆవేదన మొత్తం పక్కన పెట్టేసి సంతోషంగా ఉండు. నీకు నీ సాయి తండ్రి నన్ను నమ్మిన వాళ్ళకి అపజయం నేను ఎప్పుడూ చేకూర్చను. నీకు అపజయం జరిగినట్టు ఎక్కడా కూడా ఉండదు. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటారు. ఇక నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ దిగులుతో నువ్వు కూర్చొని ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి సంతోషాన్ని మాత్రం నింపుకో. ఇక నీ లక్ష్యం వైపు కొనసాగు. అన్నీ జరుగుతాయి. నీ మనసులో ఉన్న ఆందోళనలు టెన్షన్లు విడిచిపెట్టి ప్రశాంతంగా నువ్వు ముందుకు వెళ్తే చాలు. నీ యొక్క జీవితం అనేది తానంతటా అదే మారుతుంది. అలా మారేలా ఈ సాయి తండ్రి చేస్తారు కదా. ఖచ్చితంగా చేస్తాను. ఇక నువ్వు భయపడాల్సింది ఆపేసేయి. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండే క్షణం ఈ క్షణం నుండే మొదలయ్యింది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్.